హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇండియా అయితే కన్విన్సింగ్ కాకపోయినా సరే మ్యాచ్ని అయితే గెలిచింది. సో మన విన్ ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయ్యింది. అండ్ ఆల్సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు జరుగుతాయి. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుస్తుందని చెప్పాము. అండ్ ఆల్సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్లో ఇండియా గెలుస్తుందని చెప్పాను. సో మన విన్ ప్రిడిక్షన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే ఇప్పటికైతే 100% ఉంది. నెక్స్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు గెలుస్తారో ఆల్రెడీ వీడియో ఉంది. ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తాయని ఖచ్చితంగా వీడియోస్ చెక్అవుట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే కనుక అంత కన్విన్సింగ్ కాకపోయినా సరే మ్యాచ్ని చాలా అంటే చూస్తే కనుక కొద్దిగా మిడిల్ ఓవర్స్లో ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు బ్యాటర్స్. సో ఇండియా అయితే గెలిచింది. సో మనం చెప్పిన ప్రిడిక్షన్స్ ఏమేమి కరెక్ట్ అయ్యాయో ఈ వీడియోలో చర్చిద్దాం. ఫస్ట్ చూస్తే కనుక టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారని చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో పిచ్ స్లో అవుతుంది, సెకండ్ బ్యాటింగ్ రానని చెప్పడం జరిగింది. మన థంబ్నెయిల్లో చూసినా మీకు అదే కనిపిస్తుంది. పిచ్ ఎక్కించే పిచ్ అని మెన్షన్ చేశాను. అండ్ మన వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను 250 స్కోర్ 240 స్కోర్ కూడా ఇక్కడ డిఫెండబుల్ స్కోర్ అని చెప్పాను. బట్ ఇండియా చూసే కనుక మంచి స్టార్టింగ్ చేసింది చెప్పొచ్చు. స్టార్టింగ్ మంచి వికెట్లు పడ్డాయి. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. బట్ ఫస్ట్ 10 ఓవర్స్లోనే 5 వికెట్స్ పడ్డాయి. మనం చూస్తే కనుక అక్షర్ పటేల్కి హ్యాట్రిక్ అయితే మిస్ అయిందని చెప్పొచ్చు. కెప్టెన్ మిస్ చేశాడని చెప్పొచ్చు. దాని తర్వాత వాళ్ళు అద్భుతంగా ఆడారని చెప్పొచ్చు. మెయిన్గా చూస్తే కనుక హృదయ్ సెంచరీ చేసుకున్నాడు. సో ఈ పిచ్ మీద ఎలా ఆడాలో హృదయ్ చూపించాడు. ఏంటంటే రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ చేసుకుంటే సింగిల్ తీసుకోవడమే గేమ్, పూర్తి గేమ్ కూడా 50 ఓవర్స్ అదే విధంగా ఉంది. T20స్కి అలవాటు పడ్డ ప్లేయర్స్ షార్ట్స్కి వెళ్ళి అవుట్ అవుతున్నారు. మీరు చూస్తే కనుక పాకిస్తాన్ మ్యాచ్లో కూడా లాథమ్ అండ్ మనకి చూస్తే యంగ్ అదే విధంగా ఆడారు. సింగిల్స్ మీదనే 40 ఓవర్స్ వచ్చిన వాళ్ళు సింగిల్స్, టూస్, అప్పుడప్పుడు బౌండరీస్ కొట్టడం వల్లనే 300+ రన్ చేశారు. ఇక్కడ చూస్తే కూడా హృదయ్ అద్భుతంగా ఆడారు. ఇద్దరు కూడా మంచిగా రన్స్ చేశారు. 200 దాకా తీసుకెళ్లారు. ఏంట్రా బాబు, మళ్ళీ ఒక 150 వరకే మనం చెప్పాం బంగ్లాదేశ్ ఆడతారు. నేను ఒక దశలో చూస్తే కనుక 50, మనం చూస్తే 60 దగ్గరనే ఆల్అవుట్ అయిపోతుందా, 100 కూడా చేయదా, అసలు ఏంట్రా బాబు, అసలు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుండని అయితే అనిపించింది. బట్ వాళ్ళు కంబ్యాక్ చేసి మంచిగా ఆడారని చెప్పొచ్చు. ఒక 100 చేసుకున్నారు హృదయ్. సో 230 దాకా కొట్టడం జరిగింది. డిఫెండబుల్ స్కోర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో డ్యూ రాదు, క్లౌడ్ ఉంది డే మొత్తం కాబట్టి సెకండ్ హాఫ్లో డ్యూ రాదని తెలుసు, పిచ్ స్లో అవుతుందని తెలుసు. సో రోహిత్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఎందుకంటే బాల్ ఎప్పుడైతే ఓల్డ్ అవుతుందో బ్యాటింగ్ చేయడం కష్టం. సో బాల్ ఎప్పుడైతే కొద్దిగా న్యూగా ఉంటుందో అటాక్ చేయాలని మంచి అటాకింగ్ చేశాడు. రోహిత్ చేసిన 2 మిస్టేక్స్ అయితే చెప్పొచ్చు ఈ మ్యాచ్లో. అంటే ఫస్ట్ చూస్తే కనుక వికెట్లు పడ్డ తర్వాత కొద్దిగా అటాకింగ్ ఫీల్డింగ్ పెట్టలేకపోయిండు రోహిత్ అని చెప్పొచ్చు. ఈజీ రొటేషన్ స్ట్రైక్ అయింది. అక్కడ కొద్దిగా మనకు చూస్తే కనుక రన్స్ కట్టెడ్ చేస్తే ఆల్రెడీ పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా కొద్దిగా పవర్ ప్లే ఒక ఫీల్డర్ని మనం ఇంకొక ఫీల్డర్ని కూడా మనం పెట్టుకోవచ్చు లోపల కావాలని. సింగిల్స్, రొటేషన్స్, బ్యాటర్లో ఛాన్స్ తీసుకునే విధంగా రొటేషన్స్ ఎప్పుడైతే రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ ఆపేస్తారో ఖచ్చితంగా బ్యాటర్లు 4లు 6లు కొట్టడానికి ట్రై చేస్తారు. అది ఏ విధంగా చేయకుండా ఒక 20, నాకు తెలిసి దగ్గర 10 ఓవర్స్ నుంచి 30 ఓవర్స్ మధ్యలో ఒక్క వికెట్ పడలేదు. చూసేయని కుల్దీప్ అంత ఎఫెక్టివ్ అనిపిస్తలేడు. మనం ప్లేయింగ్ లెవెల్లో కూడా చెప్పడం జరిగింది. వరుణ్ చక్రవర్తి బెటర్ దుబాయ్ పిచ్ల మీద అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే కొద్దిగా మిస్టరీ ఉంటుంది. కొద్దిగా మనకి చూస్తే కనుక వికెట్ బౌలింగ్ ఎక్కువ వేస్తాడు వరుణ్ చక్రవర్తి. LBW బోల్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ కుల్దీప్ చూస్తే కనుక తన ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. అందుకే మిడిల్ ఓవర్లో అస్సలు వికెట్ రాలేదని చెప్పొచ్చు. బట్ లాస్ట్లో మళ్ళీ షమీ 5 వికెట్స్ ఆల్ తీయడం మొత్తం చూస్తే కనుక ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ బౌలింగ్ అని చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం చూస్తే కనుక బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ అండ్ గిల్ అద్భుతంగా ఆడాడు. గిల్ అయితే మన ఛానల్లో వైస్ కెప్టెన్ ఎందుకు చేశారో అసలు ఒకానొక దశలో నేను చెప్పాను, ఇండియాకి నిలబడి ఆడిన ఒక్క ఇన్నింగ్స్ లేదు గిల్ నుంచి, అంటే వేరే ప్లేయర్ల నుంచి ఉంది అని చెప్పాను. బట్ గిల్ ఈరోజు ఆడిన తీరైతే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే షాట్స్ చాలా కంట్రోల్ చేసి ఆడాడు. రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ మీద స్టార్టింగ్లో అద్భుతంగా ఆడినా కూడా వికెట్స్ పడ్డప్పుడు ఆ టెంపరమెంట్ చూపించాలి. లూజ్ షాట్స్ ఆడలేదు. రోహిత్ అవుట్ అయిన తర్వాత మీరు చూసే కోహ్లీ వచ్చిన తర్వాత రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ చేయలేదు.
బంగ్లాదేశ్ కెప్టెన్ అయితే అద్భుతంగా ఫీల్డింగ్ సెట్ చేసిండు. అంటే ఈజీ సింగిల్స్ ఇవ్వలేదు. అక్కడ కొద్దిగా ఒక షాట్కి వెళ్ళి కోహ్లీ అవుట్ అవ్వడం జరిగింది. కట్ షాట్కి వెళ్ళి మళ్ళీ ఒక లెగ్ స్పిన్నర్కి అవుట్ అయ్యాడు. దాని తర్వాత చూస్తే మీరు మనకి అయ్యర్ కూడా అదే షాట్ మీకు అవసరం లేదు, షార్ట్స్ అవసరం లేదు ఆ పిచ్ మీద. ఎందుకంటే డ్యూ రాలేదు కాబట్టి స్లో అవుతుంది. సో రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. అక్కడ కూడా కేఎల్ అయితే అప్పుడు కేఎల్ వికెట్ పడ్డా ఇండియాకి టఫ్ అయ్యేది. ఒక షాట్ ఆడాడు. సో ఈ పిచ్ మీద షార్ట్స్ ఆడడం డౌన్ ద గ్రౌండ్ ఆడుకుంటే ప్రాబ్లం లేదు, కానీ మీరు ఎయిర్లో ఆడితే మాత్రం ఖచ్చితంగా బౌండరీని అయితే క్లియర్ చేయదు. పెద్ద బౌండరీస్ ఉంటాయి. అండ్ ఆల్సో టైమింగ్ అంత అవ్వదు. మీరు చూస్తే బంగ్లాదేశ్ కూడా అట్లనే అవుట్ అయ్యారు. వాళ్ళు సెట్ అయిన తర్వాత షార్ట్స్కి వెళ్ళినప్పుడే అవుట్ అయినారు. సో అక్కడి నుంచి మనం ఎగ్జాంపుల్ తీసుకొని మెల్లగా ఆడాల్సిన అవసరం ఉంది. రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ మనం చూసినాం పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో చూసినా అదేవిధంగా 40th వరకు మంచి కంట్రోల్ చేసి దెన్ తర్వాత ఆడాలి. రోహిత్ చేసిన ఇంకో మిస్టేక్ అని, ఫస్ట్ మిస్టేక్ ఫీల్డింగ్ అయితే, సెకండ్ మిస్టేక్ వచ్చేసి రైట్ బౌలర్ని సెలెక్ట్ చేసుకోలేదు. టస్కిన్ అహ్మద్ని మీరు కొట్టాల్సిన అవసరం లేదు. టస్కిన్ అహ్మద్ అండ్ చూసాను మనకి ముష్ఫికర్ మనం చూసాను. ఇంకో బౌలర్ ఉన్నారు కదా ముస్తఫిజర్, వీళ్ళిద్దరు కూడా అటాకింగ్ బౌలర్స్. కొద్దిగా మనకి వాళ్ళని మనకు స్కోర్ కూడా ఎక్కువ లేదు కాబట్టి రొటేషన్ స్ట్రైక్ మీదనే చేస్తే బాగుండేది. సో సెకండ్ మ్యాచ్ మనకు వచ్చేసి మనమైతే ప్రిడిక్షన్ అయితే విన్ అయ్యాము. బట్ పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. బట్ ఇండియానే ఆ మ్యాచ్ కూడా గెలుస్తుంది, దానిలో ప్రాబ్లం లేదు. న్యూజిలాండ్ మ్యాచ్ మనకి అందరూ భయపడాల్సిన అవసరం లేదు. న్యూజిలాండ్ మ్యాచ్ ఎందుకంటే మనకి లీగ్లో లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తోటి ఉంది కాబట్టి అప్పటికి అన్ని మ్యాచెస్ అయిపోతాయి. సో ఆ మ్యాచ్ మనం గెలవాలా, ఓడిపోయినా ఎంత మార్జిన్ తోటి ఓడిపోవచ్చు అనే సిచ్యువేషన్ మనకు ఉంది కాబట్టి నో వరీస్, భయపడాల్సిన అవసరం లేదు. సెమీస్కే ఇండియా ఖచ్చితంగా వస్తుంది. న్యూజిలాండ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ గ్రూప్ బి నుంచి చూస్తే కనుక రేపు జరిగే మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చాలా క్రూషియల్. ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రివ్యూలో చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నా వీడియో ఎక్కడి వరకు చూస్తే కనుక అంతో ఇంతో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినట్లుంది కాబట్టి ఇంతవరకు వచ్చారు కాబట్టి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.